విజయవాడ నగరానికి సమీపంలో కృష్ణానది ఎదురుగా ఎత్తైన కొండపై ఉన్న ఈ గృహలు మీరు ఎంతమందికి తెలుసు? విజయవాడలో చూడదగిన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచిన ఉండవల్లి గృహల గురించి మాట్లాడుకుందాం. ఇది విజయవాడ నుంచి సుమారు 6 కిలోమీటర్ల దూరం, గుంటూరు నుంచి 22 కిలోమీటర్ల దూరం కలిగి ఉంటుంది. ఈ గృహలు 4 నుంచి 5వ శతాబ్దంలో ఒక ఇసుక రాతితో ఉన్న కొండపై చెక్కబడి ఉన్నవి. ఇక్కడ అనేక గృహలు ఉన్నా కూడా చాలా వరకు అసంతృప్తిగానే కనిపిస్తాయి. ఇందులో 4 అంతస్తులు కలిగిన అనంత పద్మనాభ స్వామి వారు చెక్కబడిన గృహ మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుమారు 20 అడుగుల పొడవున్న శయనిస్తున్న అనంత పద్మనాభ స్వామి వారి ఏకశిలా విగ్రహం ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. 7వ శతాబ్దంలో ఇక్కడ కొంతమంది బౌద్ధ భిక్షువులు ఈ గృహలో నివసించారని చరిత్ర చెబుతుంది. ఇక్కడ మనం గణేశుణ్ణి, హిరణ్యకశిపుణ్ణి సంహరించిన నరసింహస్వామి వారి అవతారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకా ఇటువంటి హిస్టారికల్ అండ్ హిడెన్ టెంపుల్స్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.